ఈ వీడియోలో చూపించిన కథ, పాత్రలు పూర్తిగా కల్పితం. ఎవరి నిజ జీవితంతో దీనికి సంబంధం లేదు. ఈ కథ ఉద్దేశం కేవలం మంచి ఆలోచనలు, మంచి సందేశం ఇవ్వడం. మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. ఏంటయ్యా రాములుగారు, పొద్దున్నే ఆ కాయలతో ముచ్చట్లేంటి? అవేమైనా తిరిగి మాట్లాడతాయా? అయినా ఈ కాలంలో ఇంత నిదానంగా ఉంటే ఎలా? వ్యాపారం అంటే స్పీడుండాలి, కాస్త జిమ్మిక్కులుండాలి. జిమ్మిక్కులతో వచ్చేది డబ్బేమో గాని తృప్తిరాదు పుల్లారావు. ఇవి నాకు కాయలు కాదు, నా చెమట చుక్కలు. ఈ కాయలో నీళ్లు తియ్యగా ఉండాలంటే నేను చెట్టుకు పోసే నీరు స్వచ్ఛంగా ఉండాలి. నా మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి. కస్టమర్ తాగినప్పుడు అబ్బా అనిపించాలి. నీ చాదస్తంగాని జనాలొచ్చేది దాహం తీర్చుకోడానికి. వాళ్లకి చల్లగా ఏదో ఒకటి గొంతులోకి దిగితే చాలు. నువ్వేమో ఒక్కో కాయను అరగంటసేపు పరీక్షించిస్తావు. నేంజూడు, నిమిషానికి 4 కొట్టేస్తా. అవసరమైతే కాస్త చక్కెర నీళ్లు కలిపినా ఎవ్వరికి తెలీదు. గల్లా పెట్ట నిండాలి, అంతే. అదే మన మధ్య తేడా. నువ్వు గల్లాపెట్టె నిండాలని చూస్తావు, నేను మనిషి కడుకు నిండాలని చూస్తాను. మోసం చేసి సంపాదించేది ఎన్నాళ్లుంటుంది? ఈరోజు కాకపోయినా రేపైనా నా నిజాయితీకి విలువ దొరుకుతుందని నా నమ్మకం. నీ నమ్మకం నీ దగ్గరే పెట్టుకో. ఈ బోండాలమ్ముకుంటూ నువ్వు కోటీశ్వరుడివైపోతావని కలలకంటున్నావా? నా షాపు చూడు, ఎంత రంగులద్దెనం. జనం ఈ హంగు చూసే రావాలి. హంగులు చూసి వచ్చేవాళ్లు రుచి లేకపోతే మళ్లీ రారు పుల్లారావు. నా షాపులో హంగులు లేకపోవచ్చు, కాని నా బోండాలో ఆరోగ్యముంది. నా చెట్టు ఎక్కి నేనే స్వయంగా కోసిన కాయలివి. ఒక్కసారి తాగితే మళ్లీ వెతుక్కుంటూ వస్తారు. సరేలే, నీ నీతులు నీ దగ్గరే ఉంచుకో. ఈ ఎండాకాలం మొత్తం నేనే వ్యాపారం చేస్తా. నువ్వా మూలను కూర్చుని ఈగలు తోలుకో. దేవుడా, కష్టం నాది, ఫలితం నీది. నిజాయితీని నువ్వే కాపాడాలి తండ్రి. రండి మేడం, రండి. చల్లటి కొబ్బరి బొండా, స్పెషల్ డ్రింక్ కూడా ఉంది. ఏం కావాలి? చాలా దాహంగా ఉంది. ఒక మంచి కొబ్బరి బోండా ఇవ్వండి. నీళ్లు ఎక్కువగా తియ్యగా ఉండాలి. అంతే కదా, ఇదిగోండి సూపర్ బొండా. ఇదేంటి? ఇది కొబ్బరి నీళ్లలా లేదు, ఏదో చక్కెర నీళ్లు కలిపినట్లుంది. పైగా కాయ కూడా తాజాది కాదు, వాసనొస్తోంది. చి, ఇలాంటివెలా అమ్ముతున్నారు? ఏంటి మేడం అలా అంటారు? ఈ ఎండకి మీ నాలుక పాడైపోయి ఉంటుంది. ఇది నంబర్ 1 క్వాలిటీ. కావాలంటే అందులో ఇంకొంచెం ఐస్ వేస్తాను. వద్దు, నాకవసరం లేదు. కల్తీసరు కమ్ముతూ దబాయిస్తారా? రండి తల్లి, బాగా అలిసిపోయినట్లున్నారు. కూర్చోండి. ఒక మంచి కొబ్బరి బోండా ఉందాండి? దయచేసి అందులో ఏమీ కలపొద్దు, సహజంగా ఉండాలి. కలపడమా? అలాంటి పనులు మా వంశంలోనే లేవమ్మా. నా బోండాలో కల్తీ ఉందని నిరూపిస్తే ఈ షాపు రాసిచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో తల్లి, తాగిచూడు. ఇది అమృతం కాదు, కాని దాని దగ్గరి చుట్టం. అద్భుతం, నిజంగా అద్భుతం. నా జీవితంలో ఇంత తియ్యటి స్వచ్ఛమైన కొబ్బరినీళ్లు ఎప్పుడూ తాగలేదు. ఆ పక్క షాప్లో తాగిందానికి దీనికి అసలు పోలికే లేదు. ఏంటి మీ రహస్యం? రహస్యమేం లేదమ్మా, ప్రేమ అంతే. నేను ఈ చెట్లను నా పిల్లల్లా చూసుకుంటాను. పురుగుమందులు వాడను, రసాయనాలు వెయ్యను, సేంద్రియ ఎరువులే వాడతాను. అందుకే ఆ రుచి. మీరు చెప్పేది నిజం. నేను నగరంలో ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తాను. నాణ్యత గురించి నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్లు చాలా అరుదుగా దొరుకుతారు. పక్కన అతను కల్తీ చేస్తుంటే మీకు కోపం రాదా? కోపమెందుకమ్మా, జాలి వేస్తోంది. అతను డబ్బు కోసం పరుగెడుతున్నాడు, నేను తృప్తి కోసం నిలబడ్డాను.
ఎవరి గమ్యం వారిది. రాములుగారు, మీ బోండాల రుచి నన్ను వెంటాడుతోంది. నేనొక నిర్ణయానికొచ్చాను. నా కంపెనీ ద్వారా మీ కొబ్బరి బోండాలను నగరానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు నాకు రోజూ 1000 బోండాలు సప్లై చేయగలరా? 1000 బోండాలా? అమ్మో, అంత పెద్ద మాటలెందుకమ్మా? నేనేదో రోజుకి 100 అమ్ముకుంటే గొప్ప. అయినా నా దగ్గరున్నవి పరిమితమైన చెట్లు. నాణ్యత దెబ్బతినకుండా అంత సరుకివ్వడం కష్టం. అందుకే నేనొచ్చాను. మీ నాణ్యతే మీ బలం. దాన్ని మనం బ్రాండ్ చేద్దాం. రాములుగారి స్వచ్ఛమైన బోండా అని పేరు పెడదాం. మీకు సరిపడా పెట్టుబడి నేను పెడతాను. మీరు మరికొంత తోటను లీజుకు తీసుకోండి. కాని మీ పద్ధతి మాత్రం మార్చొద్దు. మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికి 10 సంపాదిస్తారు. డబ్బు ముఖ్యం కాదు తల్లి. నా పేరు చెడిపోకూడదు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టే అడుగుతున్నాను. నిజంగా జనం అంత ధర పెట్టి కొంటారా? ఖచ్చితంగా కొంటారు. ఇప్పుడందరూ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు. మీలాంటి నిజాయితీరపులకు ఇది మంచి సమయం. మీరొప్పుకోండి. మిగతా బాధ్యత నాది. మిమ్మల్ని కోటీశ్వరుణ్ణి చేయకపోయినా మీ నిజాయితీకి తగిన వెల కట్టిస్తాను. కోటీశ్వరుడినవ్వాలనే ఆశ లేదమ్మా. కాని నా కష్టానికి గుర్తింపు వస్తే చాలు. సరే తల్లి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కాని ఒక్క మాట, ఏ రోజైనా సరుకు బాగలేకపోతే మొహమాటం లేకుండా చెప్పాలి. ఆ అవకాశం మీరివ్వరని నాకు తెలుసు. రేపట్నుండే మన కొత్త ప్రయాణం మొదలు. 1 hour later. ఏంటయ్యా రాములు, ఏవో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నట్లున్నావు. ఈ మేడం గారిని బుట్టలో వేసుకున్నావా? నగరానికి సప్లై అంట. నీ వల్ల అవుతుందా? మధ్యలో చేతులెత్తేస్తే పరువు పోతుంది. జాగ్రత్త. నా పరువు గురించి నువ్వు బెంగపెట్టుకోకు పుల్లారావు. నా కష్టం మీద నాకు నమ్మకముంది. ఈ అమ్మాయి నా నిజాయితీని నమ్మింది. నిజాయితీ నిజాయితీ, ఆ మాటంటేనే నాకు మంట పుడుతోంది. చూస్తానుగా నువ్వు ఎలా సప్లై చేస్తావో. నా వ్యాపారం దెబ్బకొట్టాలని చూస్తే ఊరుకోను. అయ్యో, చూశావా తల్లి, మంచి పని మొదలు పెడితే ఎన్ని ఆటంకాలో. భయపడకండి రాములుగారు. నిజం వైపు నిలబడినప్పుడు ధైర్యం అదే వస్తుంది. మనం గెలుస్తాం. The next day. ఎంతసేపైనా పర్లేదు, రాములుగారి బోండానే తాగాలి. ఈ మధ్య సిటీలో కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. అవునండి, పక్కన ఆ పుల్లారావు షాప్లో నిన్న మా వాడికి బోండా తాగిస్తే వాంతులు చేసుకున్నాడు. అందుకే ఇక్కడికొచ్చాం. 1 hour later. ఏమయ్యా, డబ్బులు తీసుకుంటున్నావు కదా, కనీసం మంచి కాయ ఇవ్వలేవా? దీని నిండా బూజు పట్టింది. నా డబ్బులు నాకు వెనక్కిచ్చేయి. చూసుకోలేదండి, ఇంకోటిస్తానాగండి. వద్దు, నీ దిక్కుమాలిన బోండా వద్దు. పక్కన రాములుగారిని చూసి నేర్చుకో నిజాయితీగా ఎలా బతకాలో. 1 hour later. రాములన్నయ్యా, నన్ను క్షమించు. ధనాశతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో మాటలన్నాను. మోసంతో గెలవాలనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది, నిజాయితీ ముందు నా జిమ్మిక్కులు పనికిరావని. పర్లేదు పుల్లారావు, ఇప్పటికైనా తెలుసుకున్నావో అది చాలు. మనిషికి కావాల్సింది కోట్లు కాదు, నలుగురిలో మంచి పేరు. కల్తీలేని వ్యాపారం చెయ్యి. నీ దగ్గరికి జనం వస్తారు. ఇకపై అలాగే చేస్తానన్నయ్యా. నీలా ఉండలేకపోవచ్చు, కాని కనీసం నిజాయితీగా ప్రయత్నిస్తాను. చూశారా రాములుగారు, ఈరోజు మీరు నిజంగానే కోటీశ్వరుడు. బ్యాంకు బ్యాలెన్స్లో కాదు, ఈ ప్రజల నమ్మకంలో, ఆ పుల్లారావు గారి మార్పులో. అంతా నీ చలవే తల్లి. ఈ 4 గోడల మధ్య ఉండిపోయేది. నిజమైన కోటీశ్వరుడంటే డబ్బున్నవాడు కాదు, తృప్తి ఉన్నవాడు అని ఈరోజు. చేతిలో ఒక పెద్ద డబ్బు సంచి, హృదయంలో మాత్రం వెలితి. ఆశ్రమం వైపు వేగంగా ఆయాసంతో నడుచుకుంటూ వస్తాడు. పట్నంలో ఆనందరావు అంటే తెలియనివారు లేరు. కోట్లకు పడగలెత్తిన మనిషి. డబ్బు, పేరు, అధికారం అన్నీ ఉన్నాయి. కాని రాత్రి నిద్రలేదు, మనసుకు శాంతి లేదు. ఏదో తెలియని వెలితి, అదే అతన్ని ఈ అడవిలోకి తీసుకొచ్చింది. శాంతి కోసం ఒక ఋషి దగ్గరకు. స్వామి, స్వామి, ఎక్కడున్నారు? రండి ఆనందరావు గారు, మీకోసమే చూస్తున్నాను. నేను ఎవరో, ఎందుకు వచ్చానో మీకు తెలుసా? సరే,
అదంతా పక్కన పెట్టండి. నేను చాలా బిజీ మనిషిని. నా దగ్గర ఈ సంచి నిండా బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇది తీసుకోండి. నాకు బదులుగా మనశ్శాంతి ఇవ్వండి. ఎంత ఖర్చైనా పర్లేదు. నాయనా, వ్యాపారం పట్నంలో చేయాలి, ఇక్కడ కాదు. ముందు ఆ బరువు కింద పెట్టు. స్వామీ, నాకు సమయం లేదు. నాకు అర్జెంటుగా పరిష్కారం కావాలి. నా దగ్గర లేనిదంటూ ఏదీ లేదు. కార్లు, బంగళాలు, ఆస్తులు, కానీ సంతోషం లేదు. ఎందుకు? ఆనందరావు, నీకు ఒక చిన్న కథ చెబుతాను, వింటావా? లేక సమాధానం కావాలా? కథలు వద్దు, డైరెక్ట్గా పాయింట్కి రండి. సరే, నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఖరీదైన వాచ్ ఉంది. దీని విలువ 10 లక్షలు. మంచిది. ఆ వాచ్ నీకు సమయాన్ని చూపిస్తుంది. కాని ఆ వాచ్ నీకు గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తేగలదా? అదేం పిచ్చి ప్రశ్న. గడిచిన కాలం వెనక్కి రాదని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అక్కడే ఉంది నీ సమస్య. నువ్వు డబ్బుతో వాచ్ కొనగలవు, కాని సమయాన్ని కొనలేవు. నువ్వు మంచం కొనగలవు, కాని నిద్రను కొనలేవు. నువ్వు మందులు కొనగలవు, కాని ఆరోగ్యాన్ని కొనలేవు. ఇవన్నీ నాకు తెలిసిన మాటలే స్వామి. నాకు తెలియంది చెప్పండి. ఈ అశాంతి పోవాలంటే నేను ఏం చెయ్యాలి? ఎవర్ని కలవాలి? ఎంత చెల్లించాలి? నీకు ఒక పరీక్ష పెడతాను. గెలిస్తే నీకు శాంతి లభిస్తుంది. ఓడిపోతే నీ ఆస్తి మొత్తం ఆశ్రమానికి రాసివ్వాలి. సిద్ధమేనా? నేను ఓడిపోవటం అంటూ జరగదు. చెప్పండి, ఏం చెయ్యాలి? ఇదిగో, ఈ పిడికెడు ఇసుక తీసుకో. దీన్ని నీ చేతిలో ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పట్టుకో. ఒక్క ఇసుక రేణువు కూడా కింద పడకూడదు. అలా 5 నిమిషాలు ఉంచగలిగితే నువ్వు గెలిచినట్లే. ఇంత చిన్న పన ఇప్పుడే చేసి చూపిస్తా. మహానించు ఆనందరావు, నువ్వు ఎంత గట్టిగా బిగిస్తున్నావో ఇసుక అంతంత వేగంగా వేళ్ల సందుల్లోంచి జారిపోతోంది. ఇసుక రాలిపోతుంటుంది. అతను కంగారు పడతాడు. అరే, ఇది జారిపోతోంది, ఆగట్లేదు. నువ్వు ఎంత బలవనువ్వు, ఎంత బలవంతం చేస్తే అది అంత దూరంగా పోతుంది. జీవితం కూడా అంతే నాయనా. సుఖాన్ని, శాంతిని బలవంతంగా పట్టుకోవాలని చూస్తే అవి జారిపోతాయి. చేతిలోని ఇసుక మొత్తం రాలిపోయాక, నేను ఓడిపోయాను స్వామి. అంటే నా జీవితంలో ఇక శాంతి దొరకదా? ఇప్పుడు చెయ్యిని బల్లపరుపుగా ఉంచు. మరొక గుప్పెడిసుక పోస్తాను. ఆనందరావు అరచేయి తెరిచి ఉంచుతాడు. ఇసుక నిలబడుతుంది. ఒక్క రేణువు కూడా కింద పడదు. చూశావా? ఇప్పుడు నువ్వు దాన్ని బంధించలేదు, పట్టుకోలేదు. కేవలం ఆశ్రయం ఇచ్చావు. అందుకే అది నీతో ఉంది. నీ సమస్య ఏంటో తెలుసా ఆనందరావు? నువ్వు ప్రతిదాన్ని నాది అని బంధించాలని చూస్తున్నావు. డబ్బు నాది, కుటుంబం నాది, అధికారం నాది అని గట్టిగా పట్టుకున్నావు. అందుకే ఒత్తిడి పెరుగుతోంది. ఎప్పుడైతే నువ్వు అరచేయిలా మనసుని తెరిచి ఉంచుతావో అప్పుడు ప్రశాంతత వాటంతట అదే నిలుస్తుంది. స్వామి, ఇన్నాళ్ళు నేను పరిగెడుతూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే పరిగెత్తాను. గట్టిగా పట్టుకుంటేనే బలం అనుకున్నాను. కానీ వదిలేయటంలోనే అసలైన బలం ఉందని ఇప్పుడు అర్థమైంది. అదే వైరాగ్యం అంటే. వదిలేయటం అంటే బాధ్యతలు వదిలేయటం కాదు, ఫలితం నాదే కావాలి అనే పట్టుదల వదిలేయటం. వెళ్ళు నాయనా, ఇకపై డబ్బును జేబులో ఉంచు, తలమీద కాదు. ధన్యుటను స్వామి. ఆనందరావు చాలా ప్రశాంతంగా ఆ డబ్బు సంచిని అక్కడే వదిలేసి ఖాళీ చేతులతో నవ్వుతూ వెళ్తాడు. సంతోషాన్ని వెతకద్దు, అది దొరకదు. మనసును ప్రశాంతంగా ఉంచుకో, సంతోషం దానంతట అదే వస్తుంది. బిగించి పట్టుకుంటే జారిపోయే దే జీవితం, స్వేచ్ఛగా వదిలేస్తే నిలిచే దే ఆనందం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.